సిగ్గుందా అని మనం అడగట్ల. జనం అడుగుతున్నారు. జనం అడుగుతున్నారని చెప్పడానికి హెడ్డింగ్ పెట్టాం అంతే. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, లైక్ చేయొద్దు. అసలు ఏం అడగట్లేదు నేను. కేవలం ఒక కామెంట్ అడుగుతున్నా. శ్రీజ అప్పుడు అడిగాము, ఇప్పుడు అడుగుతున్నా. శ్రీజని ఇంట్లోంచి బయటికి పంపించేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. ఒక్క మొక్క చెప్పండి అబ్బా, ఇంకేమొద్దు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు ఈ వీడియోలు ఇలా చేస్తా, వాళ్ళ కామెంట్స్ చూసేలా చేస్తా. ఇది నా బాధ్యత, ఇది నా ప్రామిస్. బట్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో ఒక్కటి కామెంట్ వేసేటువంటి బాధ్యత మీద. కనీసం ఒక 1000 కామెంట్లు వేయండి, తెలియాలి ఒక్కొక్కడికి ఏమనుకుంటున్నారు జనాలు అనేది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అంటే డబ్బు ఉంటే చాలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోవచ్చు రావచ్చు, పిఆర్ ఉంటే చాలు వెళ్ళిపోవచ్చు రావచ్చు అనేటువంటి ఫీలింగ్ జనాలకి ఎప్పుడు లేదు. అసలు ఇన్ని సీజన్స్లో ఎప్పుడు కూడా ఆడియన్స్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈ లెవెల్లో తిట్టడం అంటే నేనైతే ఎక్కడ చూడలే. చాలా తీవ్రమైనటువంటి తిట్లు తిడుతున్నారు. మనం బయటికి అది పెట్టలేక, అలాంటి పచ్చిబూతులు పెట్టలేక సిగ్గు ఉందా అని పెట్టి ఊరుకున్నాం అంతే. మనం తిడుతున్న తిట్టు కూడా కాదు అది. జనం చాలా తీవ్రంగా బిగ్ బాస్ని, బిగ్ బాస్ మేనేజ్మెంట్ని ఇష్టం. బిగ్ బాస్ ఇస్ నథింగ్ బట్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ అబ్బా. అది పెద్ద ఒక మనిషి ఉంటాడేంటి అక్కడ, అతను డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి మాట్లాడతారు అక్కడ బిగ్ బాస్ లాగా అంతే. మిగతా అంతా కూడా తెర వెనక మేనేజ్మెంట్ ఉంటుంది. ఎండ్మోల్ షైన్ వాళ్ళు ఎవరినో రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళ ద్వారా నడుస్తూ ఉంటుంది కదా. సో ఎందువల్ల అంటే ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏమొస్తుందంటే, మీకు కావాలంటే డైరెక్ట్గా బర్నీని తీసుకెళ్ళిపోవచ్చు కదండి హౌస్లోకి. ఎందుకు ఇంత రాద్ధాంతం చేసి ఏదో శ్రీజ అనేటువంటి ఒక ముసుగునేసి బర్నీని లోపల పెట్టాలనుకున్నారు మీరు? హ్యాపీగా పంపించేసుకోవాల్సింది కదా. ఒక 5గురిని గొర్రెని చేసి, మళ్ళీ ఆ శ్రీజ లాంటి వ్యక్తిని మళ్ళీ మెగా గొర్రెని చేసి, ఆ వ్యక్తిని హ్యూమిలేట్ చేసి, ఇవన్నీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు? అంటే సింపుల్ క్వశ్చన్స్ అబ్బా. భరణి ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిపోయారు, వెళ్ళిపోయిన వాళ్ళకి. అలా కాకుండా బ్యాడ్ ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఎలిమినేషన్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఏ బేసిస్లో ఈయన షార్ట్ లిస్ట్ చేసి వెనక్కి తీసుకొచ్చారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు భరణి ఓట్ల ద్వారా బయటికి వెళ్ళారు, శ్రీజ అన్యాయంగా బయటికి వెళ్ళింది. సో అన్యాయం జరిగిన వాళ్ళను ఇంకో వంకతోనూ తీసుకొద్దామని శ్రీజాని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే శ్రీజాకి పోటీగా భరణిని తీసుకొచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన వెనక్కి తీసుకొచ్చారు, ఓట్లతో పాటు బయటికి పంపించినటువంటి వ్యక్తిని? అది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఏ బేస్లో చేసే షార్ట్ లిస్ట్ అంటే, రికమెండేషన్స్ వల్ల వచ్చాయా, ఫినాన్షియల్గా గట్టిగా ఉన్నాయా, ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వచ్చాయా, అందువల్ల ఆయన తీసేసుకున్నారా అనే అలిగేషన్స్ తీవ్రంగా వస్తున్నాయి బిగ్ బాస్ మీద. నిజంగా చెప్పాలంటే ఉన్న వాళ్ళలో నామినేషన్స్ ప్రాసెస్ని కన్సిడర్ చేశారా అంటే, నామినేషన్ ప్రాసెస్లో భరణి చేసిన కూడా ఏమీ లేదు. గట్టిగా చేసింది నామినేషన్ ప్రాసెస్లో కంప్లీట్ థింగ్స్ని అంతా అనలైజ్ చేసి మొత్తం వ్యవహారాన్ని పర్ఫెక్ట్గా డీల్ చేసిన ఎవరన్నా ఉంటే మర్యాద మనిషి బాగా ట్రీట్ చేశాడు. సో ప్రియా కూడా బాగా చేసింది, ఫ్లోరా కొంచెం పర్వాలేదు, బట్ భరణి నామినేషన్స్లో కూడా చాలా సేఫ్ గాడారు. సో ఏ బేసిస్లో వాళ్ళని తీసుకున్నారు అనేది భరణిని మాట్లాడాలి. సీజన్ పక్కన పెట్టండి, భరణిని ఎందుకు బేసిస్లో తీసుకున్నారు, ఈయన ఓట్లు తక్కువ ఇచ్చకూడదు, ఆయన ఎలిమినేట్ అయ్యారు, సో ఎందుకు తీసుకున్నారు అనేది అక్కడే మనకి క్లియర్ కట్ క్లారిఫికేషన్ వచ్చేసింది. జనాల్ని గొర్రెలు చేస్తున్నారు, ఈ గొర్రెలతనాల్ని ఎమోషన్స్తో ఆడుకున్నారు అనేటువంటి ఎలిగేషన్స్ భయంకరంగా వస్తుంది. సో ఈ సీజన్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి, అంటే సీజన్ 9కి 10కి మధ్య గ్యాప్ వస్తుంది కాబట్టి మర్చిపోతాం, కాబట్టి మళ్ళీ చూసేస్తారు జనాలు అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో దాని తర్వాత వచ్చారు, భరణి వచ్చారు హౌస్లోకి, ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేస్తున్నారు, అవన్నీ పక్కన పెడితే టాస్క్కి జడ్జిమెంట్ ఇవ్వచ్చు, వెరడిక్ట్ ఓపెన్గా చెప్పొచ్చు బిగ్ బాస్ శ్రీజ విన్ అని. ఇవాళ పొరపాటును కూడా ఇవ్వాలి. ఆ టాస్క్ డిజైన్ చేసిందే భరణిని విన్ చేద్దాం అన్నట్టు డిజైన్ చేశారనే అలిగేషన్ ఉంది. అంటే 3 అబ్బాయిలు వర్సెస్ 2 men 1 woman అనేది తక్కువ కాబట్టి, బాహుబలి డిమన్ పవన్ లాంటి రాక్షసు ఉన్నాడు కాబట్టి వర్కౌట్ అయింది. ఏకంగా ఆ టాస్కే తీసేసే రద్దు చేస్తారు, ఎందుకంటే ఆయన కన్విన్సింగ్గా అవ్వలేదు వాళ్ళకి కావాల్సి వచ్చినట్టని. సో టాస్క్ డిజైనింగ్లు అన్నీ పక్కన పెడితే ఒక సింపుల్ థింగ్, ఒక పోల్ ప్రాసెస్ కూడా, అంటే ఒక పోల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ పోల్ యొక్క ప్రాసెస్సే రాంగ్, పోల్ అనే కాన్సెప్ట్ రాంగ్. ఎందుకంటే ఈజీగా క్రాస్ ఓటింగ్ పడిపోతుంది. బయట ఉన్న వాళ్ళందరూ కూడా, తనుజ ఫ్యాన్స్ అందరూ కూడా భరణికి వేసేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ శ్రీజాకి వేసేస్తారు. ఇది ఉండేది. అంటే శ్రీజ వర్సెస్ హౌస్ మేట్స్ లాగా అయిపోయింది, అమ్మాయిలందరినీ కెలికేసింది. ఈయనేమో సేఫ్గా ఉన్నారు. సో ఇలాంటి ఉంటేనే థ్రెట్ అని చెప్పి అమ్మాయికి వేరు కదా. సో ఆ పోల్ గురించి కూడా బిగ్గెస్ట్ డిస్కషన్. మనకున్నటువంటి అప్డేటెడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హాట్స్టార్ అనేది ఒక అప్లికేషన్ యాప్. సో అట్లాంటి దాంట్లో పనిచేసేటప్పుడు, సో ఇక్కడ వినిపిస్తున్న బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే, ఏదైతే హాట్స్టార్లో వేసినటువంటి ఓటింగ్స్ ఉన్నాయో, కాల్ ఓటింగ్స్ లేవు కదా, కాల్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చేది ఓటింగ్ లేదు. ఓన్లీ హాట్స్టార్లో, అది కూడా కంప్లీట్గా ఫ్యాన్ జోన్లో పెట్టారు, డైరెక్ట్ ఓటు కూడా లేదు. అందులో ఓట్లు కూడా తక్కువ పడ్డాయని, అందులోనూ శ్రీజాకి ఎక్కువ వచ్చింది, అయినా కానీ భరణిని మేనేజ్ చేస్తున్నారు, కావాలని ఇట్లా చేశారనేటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్ వినిపిస్తుంది. వీకెండ్లో ఒక ఏవి ఒకటి వేసేసి, అమ్మాయి కోసం ఏవి తయారు చేసి, ఆ ఏవి మొఖాన్ని పడేసి మనకి ఆ అమ్మాయిని బయటికి పంపించేస్తారు, చేతులు దులిపేసుకుంటారు అనేది ఒక డిస్కషన్గా నడుస్తుంది. అన్ఫేర్గా చేశారు,
ఒక పర్సన్ని టీఆర్పీ రేటింగ్ కోసం 2 సార్లు బలిపశం చేశారు, గొర్రెం చేశారు అనే ఆరోపణలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి బిగ్ బాస్ మేనేజ్మెంట్ మొత్తం మీద. సో పోల్ కూడా మీరు చూస్తే ఇంత అర్జెంటుగా ఒకే ఒక్క రోజు పెట్టారు పోల్. వాళ్ళు వచ్చింది మండే అయినా కూడా ఇప్పటికిప్పుడు పెట్టేశారు. టాస్క్లు జరుగుతున్నటువంటి టైంలో కూడా దాన్ని, అంటే ఇవాళ మెయిన్ ఎపిసోడ్ అయ్యే వరకు కూడా అది గేమ్స్ అవుతూనే ఉంటాయి. సో పోల్ ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని అర్థం కాలేదు. 2 రోజుల్లో 3 రోజుల్లో పెట్టాలి, అది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో వాళ్ళకి కావాల్సి వచ్చినట్టే అన్నీ చేసుకుంటున్నారు, వాళ్ళకి తగ్గట్టుగానే అన్నీ చేసుకుంటున్నారు అనే కోపం బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి విపరీతంగా కనిపిస్తుంది. సో ఆయన హెల్త్ పరంగా కూడా ఆయన ఆయన తప్పు కాదు, కానీ దెబ్బలు తగిలినాయి ఆయనకి. ఆయన కనీసం టాస్కులు కూడా ఆడలేక వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి గెలిపించినటువంటి దాన్ని పారామీటర్గా ఎట్లా తీసుకుంటాము? కాలింగ్ ద్వారా ఫోన్ చేసి ఓట్లేసేటువంటిది లేకుండా, మెయిన్గా జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓటేసేది లేకుండా, ఎక్కడో ఫ్యాన్ జోన్ పెట్టి దాంట్లో వచ్చినటువంటి కొన్ని ఓట్లు అవి నిజమో కాదో తెలియనటువంటి దాన్ని బేస్ చేసుకుని శ్రీజాని బయటకు ఎట్లా పంపిస్తారు? అందువల్ల మాకు బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద అని బిగ్ బాస్ ఆడియన్స్ మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మీరు గుండెల మీద చేసుకుని ఆనెస్ట్గా చెప్పండి, న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది? శ్రీజ యొక్క ఎలిమినేషన్ ఇంట్లో ఎలా జరిగింది? న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది? తప్పకుండా కామెంట్ చేయండి.